హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టుడే వీడియోలో ఫ్రెండ్స్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ ఫిల్మీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ మడ్డి. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి November 30th ఈవినింగ్ 4:30 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ కళ్యాణ్ రామ్ అప్కమింగ్ న్యూ ఫిలిం బింబిసారా. ఫ్రెండ్స్, ఇదొక హిస్టారికల్ అండ్ వార్ యాక్టివిటీ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి November 29th మార్నింగ్ 9:13 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేయలేదు. అఫీషియల్ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ చేయగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ 83. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఫిల్మ్. ఈ మూవీలో మనకు వచ్చేసి లీడర్లో కనబడబోతున్నారు రణ్వీర్ సింగ్, దీపికా పడుకోని అండ్ జీవా లాంటి బిగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అయితే ఈ మూవీలో అయితే మనకి లీడర్లో అయితే కనబడబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి December 24th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. 2D అండ్ 3D టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి December 1st వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి ఈ మూవీ హిందీ OTT రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ సౌత్ 4 లాంగ్వేజ్ వచ్చేసి Disney+ హాట్స్టార్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ పుష్ప. ఫ్రెండ్స్, పుష్ప మూవీ గురించి వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి December 12th అయితే ఉండబోతుంది. అది కూడా హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు December 12th. అండ్ మీలో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని. ఫ్రెండ్స్, నేను దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనకి December 1st వీక్లో వచ్చేసి పుష్ప మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి ఎక్స్పెక్టెడ్గా డేట్ కూడా చెప్పాను December 4th అని. బట్ మూవీ మేకర్స్ వచ్చేసి ఇంకా అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేయలేదు. సో వాళ్ళ నుంచి అఫీషియల్ డేట్ రాగానే మీకైతే దీని గురించి నేను అప్డేట్ చేస్తాను పుష్ప అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది. నెక్స్ట్ నెంబర్ 5లో స్పైడర్-మ్యాన్ నో వే హోమ్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఈ మూవీ సెన్సార్ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. సెన్సార్ అయితే ఏం చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్. మనకి సెన్సార్ వచ్చేసి UAనే. అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పింది 2 hours 32 minutes. బట్ ఇప్పుడు రివీల్ చేసిన సెన్సార్ వచ్చేసి 2 hours 28 minutes. 4 minutes వచ్చేసి కట్ చేశారు ఫ్రెండ్స్. ఈ 4 minutes వచ్చేసి మనకి వచ్చేసి థియేటర్స్లో వచ్చి డిస్ప్లే కాకపోవచ్చు. అండ్ మనకి HD ప్రింట్ వస్తుంది కదా, అప్పుడే వచ్చేసి ఈ 4 minutes కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన ఇన్ఫో అయితే. అండ్ ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి December 17th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ లక్ష. ఫ్రెండ్స్, లక్ష మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి December 1st వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి December 10th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ ఒకే ఒక్క జీవితం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మూవీని వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో February monthలో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. బట్ యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి ఈ మూవీని వచ్చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్ ఆన్ Amazon Prime వీడియోలో ఈ మూవీని అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి February monthలో చాలా బిగ్ మూవీస్ వచ్చేసి థియేటర్స్లో అయితే వస్తున్నాయి. సో ఈ మూవీని వచ్చేసి ఏ డిస్ట్రిబ్యూటర్ కొనడానికి వచ్చేసి అంత ఆసక్తి అయితే చూపించడం లేదు. సో మూవీ మేకర్స్ వచ్చేసి ఈ మూవీని వచ్చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్ ఆన్ Amazon Prime వీడియోలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఎవరైనా చెప్తే ఫ్రెండ్స్ అస్సలు నమ్మకండి. మూవీ మేకర్స్ వచ్చేసి ఇది ఒక రూమర్ అని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మనకి థియేటర్స్లోనే వస్తుంది. అది February monthలో అయినా రావచ్చు, March monthలో అయినా రావచ్చు. సో థియేటర్ రిలీజ్ డేట్ రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను. ఈ మూవీ మనకైతే డైరెక్ట్ OTTకి అయితే వెళ్ళట్లేదు. ఈ మూవీ థియేటర్స్లోనే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ RRR. ఫ్రెండ్స్, ఈ మూవీ స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ వచ్చేసి కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA. అండ్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 6 minutes అయితే ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫో అయితే. అండ్ మీలో చాలామంది అయితే ట్రైలర్ గురించి అయితే అడుగుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ గురించి అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పేసి ఉన్నాను. మనకు వచ్చేసి ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి December 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇంకో లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ గురించి మనకి December 3rd వచ్చేసి ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. ఆ ట్రైలర్ లాంచ్ వచ్చేసి జస్ట్ PVR సినిమా స్క్రీన్స్లో జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఆ స్క్రీనింగ్ జరిగినాక
అదే డేట్ అయినా రిలీజ్ చేసేయచ్చు, లేదా వచ్చేసి మనకి December 5th కైనా రిలీజ్ చేయవచ్చు. సో మీరైతే ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి December 3rd లేకపోతే December 5th ఈ 2 డేస్లో మనకు వచ్చేసి ట్రైలర్ అయితే అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ భీమ్లా నాయక్. ఫ్రెండ్స్, భీమ్లా నాయక్ మూవీ నుంచి అయితే మనకి ఇప్పటికి వచ్చేసి 3 సాంగ్స్ అయితే వచ్చినాయి అండ్ 2 గ్లిమ్స్ వీడియోస్ అయితే వచ్చినాయి. నా ఇప్పటివరకు కూడా మనకు వచ్చేసి టీజర్ కానీ అండ్ ట్రైలర్ కానీ అయితే రిలీజ్ చేయలేదు. నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రేజర్ని వచ్చేసి మనకి వచ్చేసి December 14th రానా దగ్గుపాటి బర్త్డే స్పెషల్గా వచ్చేసి ఈ మూవీ అఫీషియల్ టీజర్ని వచ్చేసి December 14th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించిన ఇన్ఫో. మనకి వచ్చేసి పక్కా వచ్చేసి December 14th వచ్చేసి భీమ్లా నాయక్ అఫీషియల్ టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు వచ్చేసి 4th సాంగ్ అయితే రావాలి ఫ్రెండ్స్. 4th సాంగ్ వచ్చిన తర్వాత ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే వస్తుంది. సో మనం అయితే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు January 1st వీక్ వచ్చేసి ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 10కి పోయే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. అంటే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ ఇటర్నల్స్. ఫ్రెండ్స్, ఇటర్నల్స్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో OTT రిలీజ్ డేట్ అయితే ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్స్ అయితే చెప్పినాను. అగ్రిమెంట్ ప్రకారం మనకు వచ్చేసి ఆ డేట్స్కి వచ్చేసి ప్రీమియర్ అయితే Disney+ హాట్స్టార్లో అయితే ఉండాలి. నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఎన్కాంటో మూవీని వచ్చేసి క్రిస్మస్కి వచ్చేసి Disney+ హాట్స్టార్ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో మార్వెల్ స్టూడియోస్ వారు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి 2 వీక్స్ అయితే పోస్ట్ పాండ్ అయితే చేస్తున్నారు. చెప్పాలంటే మనకి January 2022లో వచ్చేసి ఈ మూవీ వచ్చేసి Disney+ హాట్స్టార్లో అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇన్స్టెడ్గా వచ్చేసి ఫ్రెండ్స్, Disney+ హాట్స్టార్ వారు ఆఫీషియల్గా డేట్ కూడా లాక్ చేసి పెట్టేసుకోన్నారు. మనకు వచ్చేసి January 12th 2022 ఆన్ Disney+ హాట్స్టార్లో ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి January 12th వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, మనకి ఎన్కాంటో మూవీ వచ్చేసి క్రిస్మస్ టైం కానీ ప్రీమియర్ ఉండకపోతే ఎటర్నల్ మూవీ వచ్చేసి ప్రీమియర్ అయితే చేసేస్తారు. ఉంటే మాత్రం మనకి January 12th 2022. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ రాధేశ్యామ్. ఫ్రెండ్స్, రాధేశ్యామ్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు 1 వీక్ ముందే చెప్పేస్తున్నాను. మనకి సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసి నవంబర్ ఎండ్ వీక్లో ఉంటున్నట్టు ఫైనల్లీతో వచ్చేసి ఫ్రెండ్స్, మనకి సెకండ్ సాంగ్ వచ్చేసి టుమారో అంటే November 29th ఈవినింగ్ 7 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు స్మాల్ ప్రోమోని. అండ్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ని వచ్చేసి November 30th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. అంటే మీలో చాలామందికి డౌట్ ఏంటంటే మనకి హిందీ వర్షన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు కదా ఆఫ్టర్నూన్ 1 PMకి ప్రోమోని, అది సెకండ్ సాంగా లేదా ఫస్ట్ సాంగా అని. సో దాని గురించి అయితే క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. టుమారో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది అది ఫస్ట్ సాంగా అండ్ సెకండ్ సాంగా అనేది. నేనైతే మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేది అది సెకండ్ సాంగే ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ సాంగ్ నుంచి త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో చూద్దాం, టైటిల్ చూసాం కానీ మనకైతే సెకండ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అనేది అర్థమవుతుంది టుమారో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ నెంబర్ 12లో స్క్విడ్ గేమ్. ఫ్రెండ్స్, స్క్విడ్ గేమ్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో November 26కి రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాను. బట్ ఆ డేట్కి వచ్చేసి ప్రీమియర్ అయితే కాలేదు. నేను మీకు క్లారిటీగానే చెప్పాను ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ అని. సో ఆ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్కి అయితే ప్రీమియర్ కాలేదు. మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి ఏంటంటే స్క్విడ్ గేమ్ ఇంకా ప్రీమియర్ అవ్వలేదు, ఎప్పుడు అవుతుంది అని చాలామంది అయితే కామెంట్ చేశారు. నేనైతే ఆ రోజు మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా అప్డేట్ ఇచ్చాను, క్లారిఫికేషన్ ఇచ్చాను. మనకు వచ్చేసి టుడే వచ్చేసి ప్రీమియర్ ఉండట్లేదు. సో దీని గురించి న్యూ ఇన్ఫో రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను నెట్ఫ్లిక్స్ ఇండియా వారి నుంచి. బట్ అయినా కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, దాని గురించి అయితే మనకి ఇంకా OTT రిలీజ్ డేట్ అనేది రాదు. తమిళ్ అండ్ తెలుగు గురించి సడన్గా వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తారు. ఆ సడన్గా ప్రీమియర్ చేసినప్పుడు మీరు తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో దాంట్లో అయితే మీకు అప్డేట్ అనేది దొరుకుతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.